ట్రెండీ కాన్సెప్ట్స్తో సైలెంట్గా వచ్చి హిట్ కొట్టే మన ప్రదీప్ రంగనాథన్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీతో ఆడియన్స్ని మెప్పించాడా అంటే మనం ముందుగా మూవీ స్టోరీ ఏంటో తెలుసుకోవాలి కదా. ఒకప్పుడు హీరో స్టడీస్లో టాపర్, ఎప్పుడైతే ఇంజనీరింగ్లో జాయిన్ అవుతాడో అప్పుడు డ్రాగన్ రాఘవన్గా అవుతాడు. మనోడు యాటిట్యూడ్ అండ్ స్టైల్కి కీర్తి, అదే అనుపమ, లవ్లో పడుతుంది. ఇంకేముంది, మనోడు చదువు గంగార్పణం అవుతాయి. ప్రిన్సిపల్ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఒక ఛాన్స్ ఇచ్చిన మనోడు దాన్ని రిజెక్ట్ చేసి లవ్ ఫ్రెండ్స్ అంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వీడు ఇంకా మారడు అని అనుపాప వదిలేసి వెళ్ళిపోతుంది. అంతే, దెబ్బకి హీరో బ్రోకెన్ హార్ట్కి ప్యాచప్ చెప్పే టైం వచ్చేసిందని ఒక డెసిషన్ తీసుకుంటాడు. అది ఏంటంటే జీవితంలో ఎలాగైనా పైకి రావాలి, అది ఎలాగైతేనే అని అడ్డదారిలో పోతే అడ్డంకులు ఉండవని వెళ్తాడు. ఫేక్ సర్టిఫికేట్స్ యూజ్ చేసి మంచి జాబ్ కొడతాడు. అలాగే మంచి కార్, ఇల్లు వస్తాయి. ఒక పెద్దింటి అమ్మాయితో పెళ్ళికి రెడీ అయ్యే టైంకి కాలేజ్ ప్రిన్సిపల్ మనోడు గుట్టురట్టు చేయాలని ప్లాన్ వేస్తాడు. ఆ మ్యాటర్ బయటపడకుండా నేనేం చేయాలని అడుగుతాడు. దానివల్ల మళ్ళీ కాలేజ్కి రావాల్సి వస్తుంది. ఇంతకీ ప్రిన్సిపల్ ఏం చేయమన్నాడు? పల్లవితో మనోడు పెళ్లి జరిగిందా? ఇవన్నీ థియేటర్లో చూసి తెలుసుకోవాల్సిన విషయాలు. మరి మూవీ కంప్లీట్గా ఎలా ఉందంటే కాలేజ్ సీన్స్, లవ్ స్టోరీస్, బ్రేకప్ సీన్స్, రొటీన్గా ఉన్న కామెడీ అండ్ సబ్జెక్ట్ పరంగా మంచిగానే తీశారని చెప్పొచ్చు. అసలు అమ్మాయిలు ఎలాంటి వాళ్ళని లవ్ చేయాలనుకుంటారు? మ్యారేజ్ టైంకి వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి? అబ్బాయిలు చదువుపై ఫోకస్ పెట్టకపోతే కెరీర్ వైజ్గా ఎలాంటి స్ట్రగుల్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది? ఇలాంటివి చాలా చక్కగా చూపించారు. ఓవరాల్గా మూవీ మంచి మెసేజ్తో పాటు ఎంటర్టైన్మెంట్తో ఆడియన్స్ని సాటిస్ఫై చేశారు.